ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ అనూహ్యంగా తడబడింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ముంబై టీం అందుకు తగ్గట్లుగానే శుభారంభం చేసింది. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి మ్యాచ్లో విజయం సాధించింది. దాంతో ముంబైకి తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ తర్వాత ఆడిన 4 మ్యాచ్ల్లోనూ ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. తిలక్ వర్మ అద్భుత శతకంతో ఒక మ్యాచ్ గెలిచినా మళ్లీ వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపు నిష్క్రమించింది. అద్భుతం జరిగితే తప్ప ముంబై ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెత్త నిర్ణయాలు ముంబై పరాజయాలకు ప్రధాన కారణమని ఆ జట్టు అభిమానులు నిందిస్తున్నారు. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ చేయడం రావడం లేదని, సూర్యకు సారథ్య బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బుమ్రా, సూర్య, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్ వైఫల్యం కూడా ముంబై పతనాన్ని శాసించింది. అయితే హార్దిక్ పాండ్యా కంటే రోహిత్ శర్మ గైర్హాజరే ముంబై పతనానికి ప్రధాన కారణమైంది. ఆర్సీబీతో జరిగిన తమ 4వ మ్యాచ్లోనే రోహిత్ శర్మ తొడకండరాల గాయంతో రిటైర్డ్ హార్ట్ గా వెనుకు తిరిగాడు. అతని గాయం ఆ మ్యాచ్లో ముంబై విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ గాయం కారణంగా రోహిత్ 5 మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఈ 5 మ్యాచ్ల్లో ముంబై ఒకే ఒక్క విజయం సాధించింది. అది కూడా తిలక్ వర్మ శతకం పుణ్యమా అని గెలిచింది. లక్నోతో సోమవారం జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇవ్వడంతో ముంబై మళ్లీ విజయాల బాట పట్టింది. రోహిత్ ఈ మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేకేఆర్ తో తొలి మ్యాచ్లో కూడా రోహిత్ అదరగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో 35, రాజస్థాన్ రాయల్స్ 5, ఆర్సీబీతో 19 రిటైర్డ్ హార్ట్ గా వెనుగుదిరగడంతో ముంబై ఓటమి పాలైంది. రోహిత్ రాణించిన ప్రతిసారి ముంబై విజయం సాధించింది. ఈ గణాంకాలని చూపిస్తూ హార్దిక్ పాండ్యా కంటే రోహిత్ శర్మ గైర్హాజరీ వల్లే ముంబైకి నష్టం జరిగిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.